హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై సమ్మర్ స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 1, 2, 3 SI అండ్ JL, DL ఫుల్ కోర్స్ ఏదైనా ₹499 మరియు ₹999 మాత్రమే. వాలిడిటీ 6 నెలలు మరియు 1 సంవత్సరం. విజయ్ కుమార్ సర్ ఇండియన్ ఎకానమీ సింగిల్ కోర్స్ ₹499 మాత్రమే. వాలిడిటీ 1 సంవత్సరం. ఈ ఆఫర్ మే 2 నుండి మే 7 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఉత్తరాఖండ్ రాష్ట్రం నక్షత్ర సభను ప్రారంభిస్తూ వార్తల్లోకి వచ్చింది. ఉత్తరాఖండ్ రాష్ట్ర పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయడంలో భాగంగా రాష్ట్ర పర్యాటక శాఖ వారు ఒక ప్రైవేట్ సంస్థతో కలిసి నక్షత్ర సభ అనే అంశంతో వార్తల్లోకి వచ్చారు. ముఖ్యంగా ఖగోళ శాస్త్రానికి సంబంధించి ఎవరైతే ఆతృతగా తెలుసుకోవాలనుకుంటారో సూర్యుడి గురించి, నక్షత్రాల గురించి, ఇటువంటి వాటిపైన, సో వాటి తెలుసుకోవాలని ఆతృత ఉన్న వారికి ఇది ఒక ప్రత్యేక అనుభూతిని అందిస్తుంది అని చెప్పేసి ఈ నక్షత్ర సభను ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది. సో ఉత్తరాఖండ్ టూరిజం డెవలప్మెంట్ బోర్డ్ ఉత్తరాఖండ్ పర్యాటక శాఖ వారు స్టార్స్కేప్స్ అనే ఒక ఆస్ట్రో టూరిజం కంపెనీ, ఒక ప్రైవేట్ కంపెనీతో కలిసి నక్షత్ర సభ అనే ఒక వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. సో దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఇది సమగ్ర ఖగోళ అనుభవాన్ని మనకు అందిస్తుందంట. సూర్యుడి ఉపరితలం గురించి కానీ, నక్షత్రాల అందాన్ని తెలుసుకోవడం కానివ్వండి, లేదా ఖగోళ శాస్త్రం, విశ్వం గురించి మరింత తెలుసుకోవడానికి ఉపయుక్తంగా ఉండే నక్షత్ర సభ అనే అంశంతో ఇటీవల ఏ రాష్ట్రం వార్తల్లోకి వచ్చిందంటే ఉత్తరాఖండ్ రాష్ట్రం. గుర్తుపెట్టుకోండి. సో డైరెక్ట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సెంటెన్సెస్ ఏవైతే ఉంటాయో, ఈ 2 లైన్స్ ఏవైతే ఉంటాయో గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇటీవల భారతదేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో, సో సూపర్లేటివ్, ప్రపంచంలోనే లేదా భారతదేశంలోనే మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన, ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన సమాచారం ఏదైతే ఉందో వాటి మనం సూపర్లేటివ్స్గా డిస్కస్ చేస్తున్నాం. సో ఇటీవల ఒక సూపర్లేటివ్ టాపిక్ మహారాష్ట్రలోని పూణే వేదికగా నిలిచిన టాపిక్. అదేంటంటే భారతదేశంలోనే మొట్టమొదటి కాన్స్టిట్యూషన్ పార్క్, దేశంలోనే మొట్టమొదటి రాజ్యాంగ పార్కు అనే అంశంతో పూణే వార్తల్లోకి వచ్చింది. సో దీన్ని ఎవరు సంయుక్తంగా నిర్మిస్తున్నారంటే ఇండియన్ ఆర్మీ మరియు పునీత్ బాలన్ అనే ఒక గ్రూప్, ఒక ప్రైవేట్ సంస్థ. సో ఇండియన్ ఆర్మీ అండ్ పునీత్ బాలన్ గ్రూప్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్న ఇండియాస్ ఫస్ట్ కాన్స్టిట్యూషన్ పార్క్ ఎక్కడ అంటే పూణే, మహారాష్ట్ర. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. అటువంటి భారతదేశంలో అత్యున్నత చట్టంగా ఉన్న రాజ్యాంగం ఏదైతే ఉంటుందో రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని తెలపడమే ఈ పార్క్ యొక్క ప్రత్యేకత అని గుర్తుంచుకోండి. అండ్ కచ్ అజ్రాక్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది GI ట్యాగ్ సంబంధిత అంశంతో. జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్, భౌగోళిక గుర్తింపు. ఏదైనా ఒక వస్తువుకి ప్రాంతం ఆధారంగా లేదా ఒక ప్రాంతానికి వస్తువు ఆధారంగా సిగ్నిఫికెన్స్ ఇవ్వడమే ఈ GI ట్యాగ్. జాగ్రఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ అనే సంస్థ జాగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్స్ యాక్ట్ 1999 ఈ చట్టం ఆధారంగా ప్రత్యేకంగా ఉండే వస్తువులు ఏవైతే ఉంటాయో, ఒక ప్రాంతానికి సంబంధించిన వస్తువులు, అది ఎడిబుల్ ఐటమ్, తినే ఆహారమే కానివ్వండి, పండించే పంటే కానివ్వండి, వండే వంటే కానివ్వండి, లేదా నేసే వస్త్రమే కానివ్వండి, ప్రత్యేక కళలే కానివ్వండి, బొమ్మలకు సంబంధించి కానివ్వండి, GI ట్యాగ్ని మంజూరు చేస్తూ ఉంటుంది. సో ఈ GIR జాగ్రఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ అనే సంస్థ చెన్నై కేంద్రం పనిచేస్తుంది. వీరి నుండి GI ట్యాగ్ పొందుతూ ఇటీవల కచ్ అజ్రాక్ అనే ఒక అంశం వార్తల్లోకి వచ్చింది. భారతదేశంలో అత్యధిక GI ట్యాగ్లు పొందిన రాష్ట్రంగా ఇప్పటికీ మనకు యూపీ రాష్ట్రం ఉంది, గుర్తుంచుకోండి. సో ఇదేంటో చూడండి. ఇటీవల కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ మరియు ట్రేడ్ మార్క్
గుజరాత్లోని కచ్ ప్రాంతానికి చెందిన కచ్ అజ్రాక్ సాంప్రదాయ వస్త్ర కళారూపానికి భౌగోళిక సూచిక సర్టిఫికేట్ను ఇచ్చింది. కచ్ అజ్రక్ కళ 2500 సంవత్సరాల నాటిదంట. ప్రస్తుతం సింధ్, బార్మర్ మరియు కచ్ ప్రాంతాలలో ఆచరించబడుతోంది ఇది. సో 100% ఎకో ఫ్రెండ్లీగా ఇది గుర్తింపు పొందింది. ఓకేనా. అండ్ అమెరికాలో కోవిడ్ కొత్త వేరియంట్ కలకలం రేపుతోంది. ఇటీవల వార్తలు నిలుస్తున్న కొత్త వ్యాధులు కానీ ఆ వ్యాధులకు అడ్డకట్ట వేయడానికి వార్తల్లోకి వస్తున్న వ్యాక్సిన్లు కానివ్వండి, ఇటు చూడండి. ఇటీవల ప్యారెట్ ఫీవర్ ఏ ఖండంలో ఎక్కువగా ప్రభావం చూపించిందంటారు. సో ఇటువంటివి. ఇటీవల ఎంపాక్స్, మంకీపాక్స్ న్యూ వేరియంట్ ఎక్కడ కలకలం రేపుతోంది, ఇటువంటివి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అమెరికాలో కోవిడ్ కొత్త వేరియంట్ పేరు ఏంటంటే ఫ్లట్. సో అమెరికాలో కొత్త కరోనా వేరియంట్ ఫ్లట్ వేగంగా వ్యాపిస్తోందంట. ఇది రోగనిరోధక శక్తికి లొంగకుండా తప్పించుకోగలదని నిపుణులు భావిస్తున్నారు. దీన్ని ఒమిక్రాన్లో సబ్ వేరియంట్గా పేర్కొన్నారు. బ్రిటన్, న్యూజిలాండ్, దక్షిణ కొరియా దేశాల్లో ఐరిస్ వేరియంట్ స్థానాన్ని ఫ్లట్ భర్తీ చేస్తున్నదని సికే బిర్లా దవాఖానా ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో అమెరికాలో ఒక కొత్త వేరియంట్ పేరు ఫ్లట్ అని గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. అండ్ భారత్, ఇండోనేషియా రక్షణ సహకార ఒప్పందం వార్తల్లోకి వచ్చింది. ఇటీవల ఇరు దేశాలకు సంబంధించిన 7th ఇండియా ఇండోనేషియా సంయుక్త రక్షణ సహకార కమిటీ సమావేశం న్యూఢిల్లీ వేదికగా జరిగింది. ఆ వేదికలో ఆ సభలో భారత్, ఇండోనేషియా మధ్య రక్షణ సహకారాన్ని పటిష్టం చేసే దిశగా కొన్ని ఒప్పందాలు, రక్షణ రంగానికి సంబంధించి ఇరువురు పరస్పరం సహకరించుకోవడం కానీ ఇటువంటి కొన్ని ఒప్పందాలు రీసెంట్గా జరిగినాయి. సో ఎక్కడ సదస్సు జరిగిందో గుర్తుపెట్టుకోండి. అండ్ థామస్ ఉబర్ కప్ విజేతలు చైనా. సో వాస్తవానికి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆన్సర్ని మనం చూస్ చేసేటప్పుడు ABCD అన్నీ చూడాలి. ఎగ్జామినేషన్లో అడగవచ్చు. థామస్ కప్ అని ఉన్నది ఆప్షన్ ఏ బ్యాడ్మింటన్ ప్రపంచ కప్ అని ఇస్తారు. ఆప్షన్ డిలో పురుషుల బ్యాడ్మింటన్ ప్రపంచ కప్ అని ఇస్తారు. సో రెండు కూడా బ్యాడ్మింటన్ ప్రపంచ కప్పే, కానీ స్పెసిఫిక్ ఆన్సర్, యాక్యురేట్ ఆన్సర్ ఏదంటే మనకు ఆప్షన్ డిలో కనబడుతుంది అనుకోండి. ఉదాహరణకు పురుషుల బ్యాడ్మింటన్ ప్రపంచ కప్ని థామస్ కప్ అంటారు. సో బ్యాడ్మింటన్ ప్రపంచ కప్పే, కానీ పురుషులకు సంబంధించిన ఎక్స్క్లూజివ్. అదే మహిళలకు సంబంధించిన బ్యాడ్మింటన్ ప్రపంచ కప్ని ఊబర్ అంటారు. సో ఇక్కడ ఈ రెండు కప్లని కూడా రీసెంట్గా చైనా వేదికగా ముగిసిన, చెంగ్డు వేదికగా ముగిసిన థామస్ అండ్ ఊబర్ కప్, పురుషుల బ్యాడ్మింటన్ ప్రపంచ కప్ని, మహిళల బ్యాడ్మింటన్ ప్రపంచ కప్ని గెలుపొందిన జట్టు చైనా. సో చైనా దేశం అని గుర్తుంచుకోండి. ఫైనల్లో ఇండోనేషియా ఓటమి. సో ప్రతిష్టాత్మక థామస్ పురుషుల, ఊబర్ మహిళల కప్ విజేతగా చైనా నిలిచింది. చెంగ్డు చైనా వేదికగా ఇటీవల ఆదివారం ముగిసిన థామస్ కప్ ఫైనల్స్లో చైనా 3-1 తేడాతో ఇండోనేషియాను ఓడించి టైటిల్ సొంతం చేసుకుంది. గతేడాది భారత్ చేతిలో ఓడి రన్నరప్గా నిలిచిన ఇండోనేషియా ఈసారి 2వ స్థానంతోనే సరిపెట్టుకుంది. ఇక ఊబర్ కప్ తుది పోలో చైనా ఏకపక్ష విజయం, సో గెలుపొందింది. అండ్ భారత్ తొలి పోరు న్యూజిలాండ్తో. ఇక్కడ చూపిస్తుంది ఏంటంటే పురుషుల T20 వరల్డ్ కప్ గురించి కాదు, మహిళలకు సంబంధించి. పురుషుల T20 వరల్డ్ కప్కి ఆతిథ్యం ఇస్తోంది అమెరికా, వెస్టిండీస్. జూన్ మంత్లో మనం చూడబోతున్నాం. దానికి సంబంధించిన బ్రాండ్ అంబాసిడర్లుగా ఉసేన్ బోల్ట్ కానీ, యువరాజ్ సింగ్ కానీ చూసాము. అండ్ నందిని కంపెనీ కానివ్వండి, అమూల్ కంపెనీ కానీ ఏ జట్లకు స్పాన్సర్లుగా ఉంటున్నాయి, ఇటువంటివి మనం చూస్తున్నాం. సో ఇక్కడ మహిళలకు సంబంధించి ICC విమెన్స్ T20 వరల్డ్ కప్ ఆతిథ్యం ఇవ్వనుంది బంగ్లాదేశ్. ఈ రానున్న అక్టోబర్ మంత్లో జరగబోతుంది దానికి సంబంధించి. సో బంగ్లాదేశ్లో ఈ ఏడాది అక్టోబర్ 3 నుంచి 20 వరకు జరిగే మహిళల T20 ప్రపంచ కప్ షెడ్యూల్ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ICC అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ని నిర్వహించడం, నియంత్రించడం ICC బాధ్యత. 1909లో ఏర్పడింది. దుబాయ్ కేంద్రంగా హెడ్ క్వార్టర్ పనిచేస్తుంది. ప్రస్తుతం ICCకి చీఫ్గా గ్రెగ్ బార్క్లే గారు విధులు నిర్వర్తిస్తున్నారు. సో గుర్తుంచుకోండి. సో T20 విమెన్స్ వరల్డ్ కప్. అండ్ స్వియాటెక్దే మ్యాడ్రిడ్ ఓపెన్. సో మ్యాడ్రిడ్ ఓపెన్ విజేతగా, టెన్నిస్ విజేతగా స్వియాటెక్ వార్తల్లోకి వచ్చారు. సో మహిళల టెన్నిస్లో ప్రపంచ నెంబర్ 1 ఈగా స్వియాటెక్ ఇటీవల మ్యాడ్రిడ్ ఓపెన్ అంటే స్పెయిన్, ఈ ఏడాది మ్యాడ్రిడ్ ఓపెన్ మహిళల టైటిల్ను కైవసం చేసుకుంది. నిన్నటి రోజున జరిగిన మహిళల సింగిల్స్ తుది పోరులో తను గెలుపొందడం జరిగింది. అండ్ నెక్స్ట్, సో ప్రతి సంవత్సరం కూడా మే 3వ తేదీ ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని జరుపుకుంటాము. అదే రోజున ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచి వార్తల్లోకి వస్తుంది. రిపోర్టర్ సాన్స్ ఫ్రాంటియర్స్ అనే సంస్థ రిలీజ్ చేసేది. ఇప్పుడు ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం రోజున వార్తల్లోకి వచ్చిన మరొక అంశము వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ అనేది వార్తల్లోకి వచ్చింది. ఈ సంవత్సరానికి గాను
26 మంది జర్నలిస్టులు కనుక గుర్తుంచుకోండి. సో గాజాలో సంక్షోభాన్ని కవర్ చేస్తున్న పాలస్తీనియన్ జర్నలిస్టులు ఈ సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక బహుమతికి ఎంపికయ్యారంట. సో యునెస్కో అందించే ప్రతిష్టాత్మక పురస్కారం ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్, పత్రికా స్వేచ్ఛ బహుమానము. సో ఈ పురస్కారాన్ని ఏమంటారంటే గిలెర్మో కానో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ అంటారు. ఈ కానో ఇసాజా కొలంబియాకి సంబంధించిన ఒక జర్నలిస్టు మరణించారు యాక్చువల్గా. సో తన జ్ఞాపకార్థం 1997లో ప్రారంభించబడిన పురస్కారము ఈ సంవత్సరం గ్రహీతలుగా జర్నలిస్టులు వార్తల్లోకి వచ్చారు. గుర్తుంచుకోండి, గాజాలో మరణించిన జర్నలిస్టుల జ్ఞాపకార్థం. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోకి వచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే ఉత్తరాఖండ్ టూరిజం డెవలప్మెంట్ బోర్డు వారు ప్రారంభించిన నక్షత్ర సభ అనే ఒక వినూత్న కార్యక్రమం. అండ్ దేశంలోని మొట్టమొదటి కాన్స్టిట్యూషన్ పార్క్ అనే అంశంతో పూణే. అండ్ కచ్ అజ్రాకి భౌగోళిక గుర్తింపు సూచి గుజరాత్కి సంబంధించి. అమెరికాలో కోవిడ్ కొత్త వేరియంట్ ఫ్లట్. అండ్ భారత్ ఇండోనేషియా మధ్య రక్షణ సహకారాన్ని పటిష్టం చేసే దిశగా న్యూఢిల్లీలో జరిగిన ఒప్పందము. థామస్ ఉబర్ కప్ విజేతగా చైనా, ఫైనల్లో ఇండోనేషియా. అండ్ భారత్ తొలిపోరు న్యూజిలాండ్తో T20 విమెన్ వరల్డ్ కప్ రానున్న అక్టోబర్లో బంగ్లాదేశ్ ఆతిథ్యంలో జరుగుతుంది. స్వియాటెక్దే మాడ్రిడ్ ఓపెన్ అనే అంశము. అండ్ గాజాలో సంక్షోభాన్ని కవర్ చేస్తున్న పాలస్తీనియన్ జర్నలిస్టులు ఈ సంవత్సరం ప్రతిష్టాత్మక బహుమతికి ఎంపికయ్యారు. ఏ పురస్కారము? యునెస్కో గిలెర్మో కానో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ పురస్కారం. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.